మీకు కనుక సబర్బన్ అండ్ స్లో మూవింగ్ లైఫ్ ప్లస్ మంచి పార్క్స్ అండ్ ట్రయల్స్ మిడిల్లో 401 హైవేకి ఈజీ యాక్సెస్లో ఉన్న ఏరియాలో కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. ఎండ్లో నేను ఓవరాల్ రివ్యూ ఆఫ్ ది నైబర్హుడ్ కూడా ఇస్తాను, మిస్ అవ్వకండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రామంచి వ్లాగ్స్ తెలుగు. ఐఎమ్ స్టార్టింగ్ ఎ న్యూ సిరీస్ ఆన్ కిచ్నర్ వాటర్లూ నైబర్హుడ్స్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 1 ఆన్ డూన్ సౌత్. ఈ సిరీస్ కిచ్నర్ వాటర్లోకి మూవ్ అవుదాం అనుకున్న వాళ్లకు ఇక్కడ ఏరియాస్ మీద మంచి ఓవర్వ్యూ ఇస్తుంది. నిన్న వెళ్ళి 4 అవర్స్ డూన్ సౌత్ అంతా తిరిగి ఐ మేడ్ దిస్ వీడియో ఫర్ యూ. కంటెంట్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. ఇంకా డిలే లేకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ కన్వీనియన్స్ కోసం వీడియోని 6 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫీల్ ఫ్రీ టు స్క్రోల్ అరౌండ్. ఫస్ట్ మనం యాక్సెసిబిలిటీ గురించి మాట్లాడుకుందాము. జీటీఏ రీజియన్కి ఫ్రీక్వెంట్గా వర్క్ మీద ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి ఏరియా. డూన్ సౌత్ నుండి 5 to max 10 minutesలో 401 హైవే ఎక్కేయచ్చు. జిఆర్టీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది ఇక్కడ. బెస్ట్ అనను, బట్ ఇట్స్ నాట్ బ్యాడ్ కూడా. సో కొనస్తోగా కాలేజ్ అండ్ ఫేర్ వ్యూ స్టేషన్కి బస్సెస్ ఉన్నాయి. కొనస్తోగాలో చదువుకునే స్టూడెంట్స్ అయితే ఈ ఏరియా ప్రిఫర్ చేస్తారు నియర్ బై అని. బస్ రూట్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి. కార్ ఉంటే హోమర్ వాట్సన్ బులవర్డ్ రోడ్ పట్టుకొని డౌన్ టౌన్ ఏరియాస్ ఈజీగా రీచ్ అయిపోవచ్చు. బేసికల్గా 20 minutesలో ఈ సౌత్ ఎండ్ నుండి కిచ్నర్లో ఇంపార్టెంట్ ప్లేసెస్కి వెళ్ళొచ్చు. జీటీఏలో మాత్రం తిరిగి తిరిగి ఉన్న వాళ్ళకు ఇది మంచి ఉపశమనం. నెక్స్ట్ మనం ఈ ఏరియాలో స్కూల్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ కొన్ని డీసెంట్ స్కూల్స్ గురించి లెట్స్ డిస్కస్. గ్రో స్కూల్ ఫ్రేజర్ రేటింగ్ అయితే 7.1. ఇక్కడ కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. నైబర్హుడ్ అయితే మంచి క్వైట్గానే అనిపించింది. ఈ ఏరియాలో చాలా కాండో టౌన్ హౌసెస్ ఉన్నాయి 600K రేంజ్లో. సో పిల్లలకి స్కూల్స్కి నియర్ బైలో డూన్ ఈజ్ ద బెస్ట్ ఏరియా. నెక్స్ట్ స్కూల్ ఈజ్ జేడబ్ల్యూ జెర్త్ పబ్లిక్ స్కూల్. దీని ఫ్రేజర్ రేటింగ్స్ అయితే 7.4. ఇక్కడ చాలా డిటాచ్డ్ హౌసెస్ ఉన్నాయి, మంచి పెద్ద లాట్ సైజెస్లో ఉన్నాయి. నెక్స్ట్ అయితే పార్క్స్ అండ్ ట్రైల్స్ గురించి మాట్లాడుకుందాం. డూన్ మ్యాప్ కొద్దిగా జూమ్ చేసి చూడండి. వీ కెన్ సీ లాట్ ఆఫ్ గ్రీన్ స్పేసెస్ హియర్. దగ్గరలో చాలా పార్క్స్ లైక్ హోమర్ వాట్సన్ పార్క్, హ్యూరాన్ న్యాచురల్ ఏరియా అండ్ మెనీ ట్రయల్స్ ఉన్నాయి. ఇక్కడ డూన్ పయోనీర్ కమ్యూనిటీ సెంటర్ అండ్ లైబ్రరీ కూడా యాక్సెసిబుల్ డిస్టెన్స్లో ఉంది అండ్ వీ హ్యావ్ గుడ్ పార్కింగ్ స్పేసెస్ హియర్. నెక్స్ట్ మనము లెట్స్ టాక్ అబౌట్ ఎమ్యూనిటీస్. ఇండియన్ గ్రాసరీ స్టోర్స్, కచోరీ పాయింట్ ఒకటి ఉంది. దగ్గరలో అయితే పయోనీర్ ప్లాజా అని చాలా పెద్దగా ఉంది. దాంట్లో ఒక జెహర్స్ ఉంది, వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ గ్రాసరీస్. అక్కడే డాల్రామా, షాపర్స్ డ్రగ్ మార్ట్, ఫిజియో క్లినిక్, ఫిట్నెస్ కోసం ఆరెంజ్ థియరీ, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. లేకుంటే మాత్రం వీ కెన్ గో టు ఫేర్ వ్యూ మాల్. సో ఇట్స్ వెరీ హ్యూజ్ అండ్ అక్కడ మనకు మ్యాక్సిమం అన్నీ దొరికిపోతాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్. యంగ్ ఫ్యామిలీస్ అండ్ కొనస్తోగా వెళ్ళే స్టూడెంట్స్ ఈ ఏరియాలో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు. బికాజ్ ఇక్కడ చాలా వాకౌట్ బేస్మెంట్ రెంటల్స్ దొరుకుతాయి మనకు. ఎంతైనా వాకౌట్ బేస్మెంట్ రెంటల్ అంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది మనకు, మరీ గుహలో ఉన్నట్టు కాకుండా. ఎస్. అండ్ డూన్ విలేజ్ అని చాలా ఓల్డ్ నైబర్హుడ్ ఒకటి ఉంది ఇక్కడ. వీ కెన్ ఫైండ్ వెరీ బిగ్ హౌసెస్ అండ్ హ్యూజ్ లాట్స్ హియర్. ఇది కాకుండా రెస్ట్ ఆఫ్ ది డూన్ ఏరియా అంతా ఆఫ్టర్ 2000 కన్స్ట్రక్షన్స్ అయినాయి. సో ఐ వుడ్ సే దిస్ ఈస్ ఫెయిర్లీ న్యూ నైబర్హుడ్. మంచి కాండో టౌన్ హౌస్ తక్కువ ఫీజుతో అబోవ్ 600s రేంజ్లో అండ్ డిటాచ్డ్ హౌసెస్ అయితే 800 to 1 million ప్లస్ రేంజ్లో డూన్లో కనపడతాయి. బై ద వే, నేను కిచ్నర్ రీజన్లో లోకల్ రియల్టర్ ఫ్రెండ్స్. మీరు ఇమీడియట్లీ ఆర్ లాంగ్ రన్లో కిచ్నర్లో ఇల్లు తీసుకుందామంటే ఐ విల్ బీ వెరీ హ్యాపీ టు హెల్ప్. సో కొత్తగా వచ్చాను, ఐఎమ్ పుట్టింగ్ వెరీ గుడ్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద థింగ్స్ హియర్. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు. ఫీల్ ఫ్రీ టు మెయిల్ మీ ఎనీ టైమ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలామంది జీటీఏ నుండి కిచ్నర్ మూవ్ అవ్వడానికి సేఫ్టీ రీజన్స్ కూడా ఒకటి. డూన్ కిచ్నర్ డౌన్ టౌన్ నుండి సౌత్ ఎండ్లో ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిజైరబుల్ నైబర్హుడ్స్ ఇన్ ద కిచ్నర్. ఇక్కడ నేషనల్ యావరేజ్ కంటే 60% లో క్రైమ్ రేట్స్ అండ్ సేఫర్ దెన్ 79% ఆఫ్ ది ఒంటారియో సిటీస్. మై ఓవరాల్ రివ్యూ ఆఫ్ ది ప్లేస్. నిన్న నేను నైబర్హుడ్లో తిరగడానికి వెళ్ళినప్పుడు ఐ ఫెల్ట్ ప్రెటీ సేఫ్ అండ్ మెనీ కిడ్స్ ఆర్ ప్లేయింగ్ అరౌండ్ ఆన్ రోడ్స్. ట్రాఫిక్ కూడా చాలా తక్కువే ఉండే. ఐ వుడ్ సే దిస్ ఈజ్ సేఫ్ అండ్ గుడ్ నైబర్హుడ్ టు స్టార్ట్ ద న్యూ లైఫ్. డూన్లో కార్ విల్ మేక్ లైఫ్ ఈజియర్. ఎంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నా కూడా కార్ ఉంటే బెటర్. ఓవరాల్గా వెరీ గుడ్ ప్లేస్ అండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ part 2 వీడియో ఫర్ దిస్ నైబర్హుడ్ విత్ మోర్ ఇన్డెప్త్ రీసెర్చ్ ఫ్యూచర్లో. సో ఎపిసోడ్ 2లో మాత్రం ఇంకో కొత్త నైబర్హుడ్ గురించి మాట్లాడుకుందాము. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ కీప్ ఫాలోయింగ్ RTV Canada.